రే రాహుల్, చెప్పురా ఏమైంది? మన ఉమెన్స్ పైన స్పెషల్గా ఒక డాక్యుమెంటరీ ఫిలిం తీసినారా? అవునా? చూడు. నా బంగారు కొండ. బాయ్ నాన్న. బాయ్ మమ్మీ. మమ్మీ. అమ్మా, ఇవాళ ఈరోజు టీచర్ చెప్పింది ఇంట్లో అమ్మలందరూ ఖాళీగానే ఉంటారు, ఇంట్లో చాలా ఫ్రీడమ్ ఉంటుంది కదా, నిజమేనా? మేము ఖాళీగానే ఇంట్లో ఉంటున్నాం అనుకుంటారు నాన్న, కానీ ఖాళీగా ఉండం నాన్న. ఒకవేళ ఆడవాళ్ళు ఇంట్లో ఉండకపోతే ఇల్లు అందంగా ఉండదు, ఇంట్లో ఎవరు ఆనందంగా ఉండరు. ఓహో, మార్నింగ్ అంతా అన్ని పనులు నువ్వే చేసావా అమ్మా? అవును నాన్న. ఎందుకు? నువ్వు ఇన్ని పనులు చేసినా అలసిపోవా అమ్మా? అలసిపోతా నాన్న, కానీ నిన్ను నీ నవ్వుని చూడగానే అలసటంతా మాయం. అమ్మా, నీకు ఎలాంటి డ్రీమ్స్ లేవా అమ్మా? నువ్వు పుట్టక ముందు వరకు చాలా ఉండేవి నాన్న. నువ్వు పుట్టిన తర్వాత నా గోల్స్, నా ప్రపంచం అంతా నువ్వైపోయావు. అమ్మా, నేను పెద్ద అయ్యాక ఏం చేయాలమ్మా? మీ ఇష్టం నాన్న, బట్ నీ చుట్టూ ఉండే అమ్మాయిలను మాత్రం తప్పుగా చూడొద్దు. వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వాలి నాన్న, సరేనా? అలాగే అమ్మా. అమ్మాయి కత్తిలా ఉంది, చేసుకునేవాడికే చూపిస్తుందేమోరా. అలా చూసినంత మాత్రాన భయపడిపోతాం. మరి ఎల్లెళ్ళు నీకు మాత్రం ఇష్టం లేనట్టు యాక్టింగ్ చేస్తున్నావు. నేను ఇప్పుడే పెళ్లి చేసుకోనమ్మా. చదువు అయిపోయింది, జాబ్ కూడా వచ్చింది, ఇంకేంట్రా ప్రాబ్లం? ఇప్పుడేగా వచ్చింది, కొన్ని రోజులు చేసుకో, నీవు సెటిల్ అయ్యాక చేసుకుంటా అమ్మా. అంటే నేను ఇన్ని రోజులు చదివింది, కష్టపడింది ఎందుకు? వేరే వాళ్ళపైన డిపెండ్ అవ్వటానికా? అలా కాదురా, నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకోకపోతే నలుగురు మన గురించి 4 రకాలుగా అనుకుంటారు, అర్థం చేసుకో. వాళ్ళు ఎప్పుడూ అలానే అనుకుంటారమ్మా, ఎందుకంటే నేను అమ్మాయిని కదా. చెప్పురా రమ్మను. ఏమైంది, ఎలా ఉన్నావు? మూడేం బాగాలే శివ, కొంతసేపు మాట్లాడదామని. అసలు ఏమైంది చెప్పు. అమ్మతో చిన్న మ్యారేజ్ డిస్కషన్. సో మరి చేసుకోపోయినావా? వాళ్ళ భారాన్ని తగ్గుతుంది. భారమా? ఎందుకు భారం? లేదు, నేను అలా అనలే. మరి మేము ఎందుకని భారం? చిన్నప్పటి నుంచి డ్రెస్లు, నెక్లెస్లు కొనిచ్చినందుక?
లేదా పుడితే ఇవన్నీ కొనాలి, కట్నమిచ్చి పెళ్లి చేయాలి అని భారం. మరి ఎందుకని భారం? అవన్నీ కాదురా, బయట రోజులు బాలేవుగా. చిన్నప్పటి నుండి అవి వింటూనే పెరిగాం, ఇప్పటికీ వింటున్నాం, ఇక ముందు కూడా వినాలేమో. ప్రతిసారి ఇదే, బయట రోజులు బాలేవు, అమ్మాయిలకు సేఫ్టీ లేదు అని. అయినా అది మీ మంచి కోసమేగా. ఎక్కడుంది మంచి? మేము మంచి బట్టలు వేసుకున్నా తప్పు, వేసుకోకపోయినా తప్పు, కరెక్ట్గా ఆడుకున్నా తప్పు, మేము కూర్చున్నా నిల్చున్నా ప్రతి దాంట్లో తప్పుగానే చూస్తారు. ఇంకా ఎక్కడుంది మంచి? నువ్వు అన్నట్టు అమ్మాయిలందరూ కరెక్ట్గా లేరు శారదా. బట్ అందరినీ అలానే చూస్తున్నారు కదా. శివ, నువ్వు జర్నలిజం చదువుతున్నావు కదా, కొన్ని అడగాలా? సరే అడుగు. శివ, నువ్వు నేను పుట్టింది పెరిగింది ఒకే దగ్గర కదా, మనం ఇద్దరం మనుషులేముగా. ఎందుకని మీ ఫీలింగ్స్కి ఒకలాగా మా ఫీలింగ్స్కి ఒకలాగా వాల్యూ ఇస్తున్నారు? అంటే అమ్మాయిల ఫీలింగ్స్కి అర్థం లేదా, లేక మా ఫీలింగ్స్ కావా? ఫీలింగ్స్కి ఎందుకు అర్థం ఉండదు? ఉంటుంది, కానీ వాటికి కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి. అంటే ఫీలింగ్స్కి కూడా పద్ధతి ఉంటుందా? అమ్మాయిల్ని వాళ్ళు ఉండే విధానాన్ని బట్టి ఉంటుంది. ఒక ఆడది చీర కడితే దాని వెనకాల కనిపించే ఇంత ఇంత నడుపైన కూడా కామెంట్స్ వేసే వాళ్ళ మధ్యలో మనం బతుకుతున్నాం. అంటే ఆ చీరలో కూడా పద్ధతి లేదా శివ? అంటే ఏంటి ఇప్పుడు, అబ్బాయిలది తప్పంటావా? మీ అమ్మాయిలది మిస్టేక్ లేదా? మిస్టేక్ ఎవరిదైనా లైఫ్ మాత్రం అమ్మాయిలది స్పాయిల్ అవుతుంది. స్పాయిల్ ఎందుకు అవుతుంది? బయట మీకు చాలా ప్రొటెక్షన్ ఉంది. అయినా మీ అమ్మాయిలు ఎడ్చుకుంటే అదే నిజం. మీకోసం నిర్భయ దియ లాంటి చట్టాలు పెట్టింది. ఆడవాళ్ళకి నిజంగా ప్రొటెక్షన్ ఉంటే నిర్భయ లాంటి యాక్ట్లతో మాకు అవసరం ఉండదు. ఉన్నా మా పైన అత్యాచారాలు ఆగడం లేదుగా. అవును, కానీ ఇద్దరివి మిస్టేక్ 50-50 ఉంది అనుకున్నాం. మరి 6 నెలల పాపలో 60 ఏళ్ళ ముసలాల్లో ఏం మిస్టేక్ ఉంది? వాళ్ళలో ఏం ఎక్స్పోజింగ్ కనిపించింది? అలా అవుతుందని తెలుసు కదా, మరి ఎందుకని మీ అమ్మాయిలు మా అబ్బాయి చుట్టూ తిరగడం? అందరూ అయితే తిరగడం లేదు. మేము మీ ప్రేమ కోసం దగ్గరికి వస్తే దాన్ని అలసుగా తీసుకొని అన్నీ చేసేసుకున్నారు. అలవాటు పడిన ఆడవాళ్ళు అలాగే మిగిలిపోతున్నారు. అమ్మాయిలకు కూడా ఇష్టమేగా. అందరూ దాన్ని అన్ని వైపుల నుండి మైండ్లో నింపినాక ఎలా ఉండదు? ఉమెన్ బాడీలో అబ్బాయిల కన్నా అమ్మాయిలకి ఫిజికల్ ఫీలింగ్స్ ఎక్కువగా ఉంటాయి. అవి మేము ఎంత కంట్రోల్ చేసుకున్నా మా వీక్నెస్లతో మీరు ఆడుకున్నాక ఎలా కంట్రోల్ అవుతుంది? అంటే మీకు ఇష్టం ఉండదా? అర్థం కాలేదు కదా, అర్థం చేసుకోవడానికి మళ్ళీ విను. అర్థమైంది, బట్ మీరు అనుకున్నాను చేస్తున్నారుగా. ఎవరు చేస్తున్నారు? నిజంగానే చదవాలి ఎదగాలి అనుకున్న చాలామంది అమ్మాయిల జీవితం కొంతమంది వలన పెళ్లి కూతురిగా వంట గదిలో పని మనిషిగా మారుతుంది. ఫ్యాక్ట్ ఒప్పుకుంటున్నా, బట్ చాలా రెస్పెక్ట్ ఇస్తున్నా. రెస్పెక్టా? అది అనటానికి చాలామంది అబ్బాయిలు అర్హులే కాదు. దరిద్రం ఏంటి అంటే ఇంట్లో ఆడవాళ్ళ మధ్యన పెరిగిన వాళ్ళు కూడా ఇలానే ఉంటున్నారు. ఒక ఆడది 10 మందితో పడుకుంటే ఆమెకి గొప్పగా వేశ్య అని నామకరణం చేసిండ్రు. మరి అదే తన దగ్గరికి వెళ్ళిన 10 మంది మగాళ్ళకి ఓహో ఇంకా పేరు పెట్టలే కదా. 10 నిమిషాలు మీతో నవ్వుతూ మాట్లాడితే అడ్వాంటేజ్ తీసుకోవడమే. మిమ్మల్ని ఒక 5 సార్లు చూస్తే ప్రేమ అనుకోవడమే. స్టూపిడిటీ కాదా? అలా అనుకుంటారని తెలిసినప్పుడు మరి ఎందుకు మాట్లాడడం? మేము మనుషులమే, మాకు ఫీలింగ్స్ ఉండవా? అందరితో హ్యాపీగా ఉండాలి అనుకోమా? ఇవన్నీ కరెక్ట్గా చెప్తే అర్థం చేసుకుంటాంగా. మాకు మంత్లీ వచ్చే 5 రోజుల నొప్పిని సరిగ్గా అర్థం చేసుకొని సమాజంలో ఉన్నాం. ఏమని చెప్పమంటాం? శివ, స్త్రీ అమ్మగా ఆకలి తీరుస్తుంది, అక్కగా అండగా ఉంటుంది, భార్యగా కష్టాల్లో తోడు ఉంటుంది, భర్తకి కావాల్సినప్పుడు కింద దిండుగా పడుకుంటుంది. ఇన్ని చేసినా అమ్మాయి అంటే ఇంటికి భారమేనా? అమ్మాయిల ప్రాబ్లం చెప్పుకోలేనివి, మీరు అర్థం చేసుకోనివి కాదు. అసలు అమ్మాయిలకి ఏం అవసరం? ప్రేమ. మీరు మాకు తోడుగా ఉంటారన్న ధైర్యం. అది చూపించే అబ్బాయి దొరికితే ఏ అమ్మాయి బాధపడదు. ఎట్లుందిరా? బాగుంది, బట్ నువ్వేనా ఫెమినిస్ట్ వారా? అమ్మాయిల గురించి అంతగానో మాట్లాడతాను. ఫెమినిస్ట్ అయితే కాదురా, అమ్మాయిల లైఫ్ని, వాళ్ళ ఫీలింగ్స్ని, వాళ్ళ ఎమోషన్స్ని అర్థం చేసుకునే వాళ్ళలో నేను ఒకరిని అంతే. అయినా ఇండియాలో అమ్మాయిలకు చాలా ఫ్రీడమ్ ఉంది కదరా, పైగా రెస్పెక్ట్ కూడా ఇస్తున్నాం. స్త్రీని దేవతగా పూజించే మన స్వతంత్రపు భారతదేశంలో ఒక్క సంవత్సరానికి 30,000 అత్యాచారాలు జరుగుతున్నాయిరా. అంటే యావరేజ్గా ఒక్క రోజుకి 90 రేప్ కేసులు రా. ఈ 5 సంవత్సరాల్లో 1,50,000 పైగా అత్యాచారాలు జరిగినాయి. అవి ఫైల్ అయినవి మాత్రమే, అలా బయటికి రాని ఇంకా చాలా ఉన్నాయిరా. రే నిజమా?
ఇలాంటి దేశంలో ఉన్నారు ఒక అమ్మాయి హ్యాపీగా బతికేది. అలా అని అమ్మాయిలందరూ ఒకటేలా లేరురా. భర్త ముందు ఇంకొకరితో తిరిగే భార్యలు, ఒకరిని లవ్ చేస్తూ వేరే వాళ్ళతో సైట్ ట్రక్ నడిపించే అమ్మాయిలు ఎంతమంది లేరురా. అయినా సీత లాంటి అమ్మాయి లేరురా ఇక్కడ. మన ప్రాబ్లం అంతా ఇదేరా, మనకు రామునిలాగా యుద్ధం చేసేంత దమ్ము లేదు. సీత లాంటి భార్య కావాలి. కృష్ణుల్లాగా ప్రేమించలేం కానీ ఓపికలు మాత్రం కావాలి. సరే రామ్, ఇండియాలో అమ్మాయిలకి చాలా ఈక్వాలిటీ ఉందిరా. ప్రతి సెక్టార్లో 30% ఎబో జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. వాళ్ళు చేయలేకరా. 30-40 కాదురా, 50/50 ఉంటేనే ఈక్వాలిటీ. జాబ్ మాత్రమే కాదు, అసలైన ఫ్రీడమే ఉంటే ఈ ప్రపంచాన్నే పరిపాలించేంత సామర్థ్యం మనలో ఉంది. తరాలు మారిన చరిత్ర మరువని యుద్ధం చేసిన వీర నారి రాణి ఝాన్సీ లక్ష్మీబాయి, అంతరిక్షంలో అడుగుపెట్టిన మహిళ కల్పన చావ్లా, తన పరుగుతోనే ప్రపంచంలో నిలిచిపోయిన హిమాదాస్, ప్రతి మహిళకి అండగా ఆదర్శంగా మారిన సావిత్రిబాయి పూలే లాంటి ఎందరో గొప్ప మహిళలు పుట్టిన పుణ్య పుడమిరా మన దేశం. ఇలాంటి మన దేశంలో ఒక స్త్రీకి భద్రత లేదు, గౌరవం లేదు. కానీ మామ, అలాంటి చాలామంది అమ్మాయిలకి ఇంకో అమ్మాయి వల్ల గౌరవం లేకుండా పోతుందిరా. రే, ఒక సినిమాలో హీరోయిన్ ఎక్స్పోజ్ చేస్తే 100 కామెంట్లు పెట్టే మనం అదే హీరోయిన్ అలా చూపించాలనుకున్నది డైరెక్టరే అని ఒక్కసారి కూడా ఆలోచించలేదు. రే, ఏ అమ్మాయి కూడా నగ్నంగా నిల్చోవాలని అనుకోదురా. అట్లాంటిది వాళ్ళ వస్త్రాలు విప్పేసి పరిగెత్తించి కొట్టిన మనుషులమ్మరా మనం. నడి రోడ్డుపై కత్తితో పొడిచి చంపిన కిరాతకంలో మనం. ఇన్ని చేసినా కూడా కేవలం మనుషులకు జన్మని ఇవ్వడం కోసమే పురిటి నొప్పులు వాళ్ళు పడి ప్రేమను మనకిస్తున్నారు. టు ద డెప్త్ యువర్ థాట్స్ గో, ద మోర్ యూ కమ్ టు నో. అవునరా, నిజమేరా. ప్రతి ఒక్కరు అమ్మ కడుపులో ఉండే 9 నెలలేరా ఆనందంగా ఉండేది. ఏడ్పుతో మొదలైన మన జీవితాన్ని ప్రేమగా పాలిచ్చి పెంచుకున్న అమ్మని, అమ్మలు అయ్యే అమ్మాయిలని అవమానిస్తున్నాంరా మనం. గుర్తుపెట్టుకోరా, ఎక్కడైతే స్త్రీ ప్రశాంతంగా బతకగలదో అక్కడే ప్రజలు ఆనందంగా బ్రతకగలుగుతారు. ప్రతి అమ్మాయిని అమ్మలా చూడకపోయినా పర్లేదు, కానీ అర్ధంగిలా మాత్రం చూడకండి. ఆడలో ఓపిక నశించేంత వరకేరా మన ఆటలు. అది నశిస్తే మన అంతమే. బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మెన్ దేర్ విల్ బీ ఎ ఉమెన్. ఫర్ ఎవ్రీ సక్సెస్ఫుల్ ఉమెన్ there should be a man. Be the man. మా ఈ జన్మకు కారణమై మా బరువుని బాధ్యతగా మోసిన అమ్మలకి, కష్టాలు కన్నీళ్లు ఓర్చుకొని తూర్చుకొని ప్రేమని పంచుతూ ఆనందాన్ని ఇస్తున్న ఆడవాళ్ళందరికీ మా ఈ కథ అంకితం.